గడిచిన 3 నెలలు దేవుడు ఎంతగానో మళ్ళందరినీ సజీవుల గుంపులో ఉంచి మనకు వచ్చిన కష్టాల్లో బాధలు దేవుడు మళ్ళీ ఎంతగానో నడిపిస్తూ మరొక నెలలోనికి నడిపించి దేవుని లేదు. అందరూ హల్లెలూయా, అందరూ చేతులెత్తి అందరం కూడా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన దేవుని పిల్లరా, మంచిది దేవుని వాక్యంలోనికి వెళదాం. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము, యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడుతున్న మాట. యోబేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో రాయబడుతున్న మాట. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని యోబేలు గ్రంథకర్త చక్కటి మాటను జ్ఞాపకం చేసి అంటున్నాడు, దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరు అని అంటే కనుక అద్భుతాలు జరిగించే దేవుడు, నీ పక్షమున నా పక్షాన అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఈ యొక్క యోబేలు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యోబేలు గ్రంథకర్త చక్కటి మాటను జ్ఞాపకం చేస్తుంటున్నాడు, దేశమా భయపడక గొంతులు వేయండి, సంతోషించండి. ఎందుకనంటే యెహోవా మీ పక్షమున గొప్ప కార్యము చేసెను. దేవునికి స్తోత్రం. గడిచిన దినాలలో, గడిచిన వారాలలో, గడిచిన నెలలలో ఒకవేళ నీ జీవితంలో ఏ కార్యం పొందక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మంగళవారం ప్రార్థనకు వచ్చావో, ఈ 4వ మాసంలోనికి అడుగుపెట్టిన మనతో ఈ మొదటి రోజులో దేవుడు చెప్తున్న వాగ్దానము, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, దేశమా భయపడక సంతోషించు గొంతులు వేయండి, యెహోవా గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో ఏ కార్యం జరగాలని వచ్చావో, ఏ ఉద్దేశంతో దేవస్థానంలో అడుగుపెట్టావో, ఈ యొక్క నెలంతా కూడా, ఈ మాసం అంతా, ఈ మాసమే కాదు రాగల దినాలన్నీ కూడా నీ పక్షమైన దేవుడు వ్యాజ్యమాడి నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుడా, ఈరోజు మనం ఆరాధించే దేవుడు ఎవరు అని అంటే, ప్రియమైన దేవుడా, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఈ దేవుని గురించి యోబు గ్రంథకర్త చక్కటి మాట జ్ఞాపకం చేస్తూ అంటాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదివితే, యోబు గ్రంథం, మనం ఆరాధించే దేవుడు ఎవరని యోబు అంటాడు చూడండి. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే మనము గ్రహించలేని గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. ఈ రోజు నీవు నేను గ్రహించలేం. ఈ రోజు మన జీవితంలో ప్రేమించడం మనం ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే మనము గ్రహించలేని కార్యాలు జరిగించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇదే యోబు 5వ అధ్యాయంలో కూడా చక్కటి మాట 9వ వచనంలో అక్కడ రాయబడుతున్న మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే మాట జ్ఞాపకం చేస్తాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటూ ఉన్నాడు, ప్రేమైన దేవుడా, ఈ గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే పరిశోధింపజాలని భీకర కార్యములు లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీవు అనుకోవచ్చు, నా జీవితంలో కష్టం నుండి ఎవరు నన్ను విడిపించరండి, ఈ బాధ నుండి ఎవరు నన్ను తొలగించరు, ఈ రోజు నాకు వచ్చిన ఈ బాధ నుండి ఎవరు నన్ను విడిపించలేరని ఒకవేళ నిస్సహాయ స్థితిలో ఉండి వ్యాధులతో దేవుని సందులో అడుగు పెట్టావేమో, ఈ నూతన సంవత్సరాలు అడుగు పెట్టావు కానీ నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్లుగా నీ జీవితం లేకపోతే, ఈ రోజు నువ్వు కోరుకున్న కార్యాలు నీ జీవితంలో జరగక ఈ రోజు నిస్సహాయ స్థితిలోనికి రాగా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ జీవితంలో ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఆయన నీ జీవితంలో ఈ నెల, ఈ మాసము దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే, నువ్వు గ్రహించలేని కార్యాలు, నువ్వు పరిశోధించలేని కార్యాలు, అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని మహత్కార్యములు నీ జీవితంలో దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు మన దేవుడు ఎలాంటి వాడంటే అద్భుతాలు జరిగించేవాడు. ఈ రోజు నువ్వు అనుకోవచ్చు, ఈ కార్యం ఇది జరగదు, ఒకవేళ అనేకులు అని ఉండొచ్చు, నీ జీవితంలో ఇంకా నువ్వు పొందుకోవు. ఒకసారి అపవాది కూడా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, నీ జీవితం ఇంకా ఇంతే, నీ జీవితంలో ఇంక ఇలాగే ఉంటాయి అని ఒకవేళ అంటున్నా సరే, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యోవేలు భక్తుడు అక్కడున్న ప్రజలను ఆదరిస్తున్నట్లుగా ఈ మధ్యాహ్నం వచ్చిన మనతో దేవుడు అంటున్నాడు, దేవుడు మీ పక్షమున గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మీ పక్షమున పరిశోధింపజాలని, నువ్వు ఊహించలేని, నువ్వు ప్రేమ గ్రహించలేని ఒకవేళ నువ్వు కార్యం పొందుకున్న తర్వాత అనుకుంటావు, ఇది మా కనులకు ఆశ్చర్యం. ఈరోజు నీవు నేను అనుకుంటాం ఇది జరగదని, కానీ మన దేవుడు ఎవరంటే ప్రేమ మనం అనుకున్నని భీకర కార్యములు జరిగించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చే కార్యాలు మనం పొందుకోవాలంటే, ఈరోజు దేవుడు మన పక్షంలో గొప్ప కార్యాలు చేయాలంటే, ఈరోజు మనమేం చేయాలో కొద్ది మాటలో నేర్చుకుని త్వరితముగానే ఈ యొక్క నా వాక్య సందేశాన్ని ముగిస్తాను. ప్రేమైన దేవుడు, యోబేలు గ్రంథకర్త అంటున్నాడు 2:21, దేశమా
భయపడక సంతోషించి గొంతులు వేయము, యెహోవా మీ పక్షమున గొప్ప కార్యాలు. ఈరోజు దేవుడు నీ జీవితంలో పరిశోధింపజాలని కార్యాలు చేయాలంటే, ఈరోజు నువ్వు గ్రహించలేని కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలంటే, ఈరోజు మొదటిగా నేను ఏం చేయకూడదంటే భయపడే వ్యక్తులుగా ఉండకూడదు. ఈరోజు నేటి లోకాన్ని మనం చూసుకుంటే కనుక ఈరోజు భయం లేని వారు ఎవరు కూడా లేరు. ఏదో ఒక భయం, కుటుంబంలో ఉన్న గలిబిలిని బట్టి ఇది రేపటి దినం ఏం జరుగుతుందో భయం. ఈరోజు అనారోగ్యం ఏలుబడి చేస్తూ ఉంటే ఈ అనారోగ్యంతోనే ఒకవేళ నా జీవితం ముందుకు వెళుతుందేమో అని అనారోగ్యాన్ని బట్టి భయపడేవారు ఉన్నారు. ఆర్థిక స్థితిగతులను నలుగుపోతూ ఈ అప్పుల బాధలు భారం ఎక్కువైపోయింది, ఇంకా నా జీవితం ఇంతే అని అప్పుల భారాన్ని బట్టి భయపడేవారు ఉన్నారు. ఇదిగో వివాహానికి వయసుకు వచ్చిన పిల్లలకు వివాహం జరగక, ఇదిగో నా జీవితం ఇంక ఇలాగే ఉంటుందేమో, మా బిడ్డల జీవితంలో దేవుడు ఇలాగే రాసేసాడేమో, నా బిడ్డల జీవితం, మా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని భయపడేవారు లేరంటారా? ప్రియమైన దేవునిరా, ఈ రోజు దేవుని సన్నిధిలో వివాహమై చాలా సంవత్సరాలకు దేవుని సన్నిధిలో గడుపుతున్నా, ఒకవేళ ఇంకా దేవుడు గర్భాన్ని తెరవకపోతే ఇంకా దేవుడు నా జీవితాన్ని ఎలాగే ఉంచేశాడేమో అని, ఒకవేళ నా దేవుడు నా జీవితంలో కార్యము చేయడేమో, నా జీవితం ఏమవుతుందని భయపడేవారు లేరా? ఈరోజు ప్రతి ఒక్క మనిషిని ఏం చేస్తూ ఉందంటే భయము ఏలబడి చేస్తూ ఉంది. ఈరోజు లోకములో ఉన్న వరకు భయం ఉందేమో, కానీ ఈరోజు దేవుని నమ్ముకున్న మనము ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ధైర్యవంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ధైర్యవంతులుగా మనం ఉండాలి. ఎందుకు మనం భయపడకూడదు? ఎందుకు యోబేలు క్రితం నువ్వు భయపడొద్దని దేవుడు ఎందుకు అభయాన్ని ఇచ్చాడంటే, ఈరోజు మనం ధైర్యవంతులుగా ఉండాలి. ఈరోజు మనలో భయం ఉంటే మనల్ని ఏం చేస్తుందో కొన్ని మాటలు చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువు చేతికి అప్పగించాడు. వారు ఏమి చేసినా సరే శత్రువు వచ్చి పట్టుకెళ్ళిపోయేవాడు. ఏమి చేసినా వారు పండించిన పంటను పట్టుకెళ్ళిపోయేవారు, వారు తెచ్చుకున్న ఆహారాన్ని పట్టుకెళ్ళిపోయేవారు, వారు కలిగిందంతా దోచుకునేవారు శత్రువులు. ఇప్పుడు వారందరూ భయముతో భయపు గుప్పెట్లో ఉన్నారు. ఆ సమయంలో దేవుడు గిద్యోను నిలబెట్టుకున్నాడు. గిద్యోనా, నేను నీ పక్షమునున్నాను, పరాక్రమం గల బలాఢ్యుడా, నీవు నిలబడు, నీ పక్షం నేను గొప్ప కార్యం చేయబోతున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చి గిద్యోనుతో దేవుడు అంటాడు, యుద్ధ సన్నద్ధులై నిలవబడండి, యుద్ధాన్ని సైనికులను నువ్వు నిలవబెట్టు అని గిద్యోనుతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు గిద్యోను ఎంతమందిని సమకూర్చాడంటే 32,000 మందిని సమకూర్చారు. ఎంతమంది అంట? 32,000 మంది నిలవబడ్డారు. మనం చదువుకుంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదవండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్లిపోయిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుకున్న లేఖ మనం చూసుకుంటే ఇప్పుడు గిద్యోను అనేకులు నిలవబెట్టాడంట. ఇప్పుడు దేవుడు మాట్లాడదంటున్నాడు, గిద్యోనా, ఇప్పుడు ఈ 32,000 మందిలో ఎవరు భయపడి వణుకుచూ ఉన్నారో, ఇదిగో భయపడే వ్యక్తులుగా ఉన్నారు, వారందరిని తిరిగి గిలాదుకు వెళ్ళిపోమను అని అనేకులు వినుచున్నట్లుగా నువ్వు ప్రకటించు గిద్యోనా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు భయపడే వారిని వారి మధ్యలో తొలగిస్తున్నాడంటే, ఈరోజు భయపడే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆయన భయపడడమే కాదు, ఇతరులను కూడా భయపెట్టేవారుగా ఉంటారు. ఈరోజు మనం బలహీనమయ్యామనుకో, ఇతరులను కూడా మనం ఏం చేస్తాం? కనుక దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా ధైర్యవంతులుగా ఉండాలి. ఈరోజు తల్లిగా నీవే భయపడుతూ ఈ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతూ ఉంటే నిన్ను చూస్తూ ఉన్న నీ బిడ్డలు ఏమవుతారు? ఇంకా భయపడతారు. భయపడే వ్యక్తి ఎక్కడుంటాడో అతడు చుట్టూతో ఉన్న వారందరూ కూడా భయపడతారు. ప్రియమైన దేవుడా, ఫిలిస్తీన్ల దగ్గరికి యుద్ధానికి వెళ్ళారంట. సౌలు రాజుగారు సైన్యాన్ని నిలబెట్టారు. ఎదుట గొలియాతు ఫిలిస్తీన్లు ఉన్నారు. ఇప్పుడు గొలియాతును చూసంట వారికి ఏమొచ్చేసిందంట? భయం వచ్చిందంట. సమూయేలు గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలులందరూ ఆ ఫిలిస్తీను మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి, వీరికి ఏమొచ్చేసిందంట? భయం వచ్చేసింది. ఎప్పుడంటే ఫిలిస్తీన్లు మాట్లాడుతున్న మాటలను చూచి, అక్కడ నిలబడిన ఎవరైనా గొలియాతును చూచి ఇప్పుడు వారి జీవితాలకు ఏం ఆవరించిందంటే భయం ఆవరించింది. ఈ భయం ఏం చేస్తుందంటే వారు బలవంతులే, వారు శక్తివంతులే, వారు సైనికులు. ఈరోజు యుద్ధం చేసే వాళ్ళు సైనికులే కదా. వారు యుద్ధ సన్నద్ధులై ఆయుధాలు ధరించుకున్నారు. కానీ ఆ ఎదుట ఉన్న వ్యక్తిని చూసి ఎప్పుడు భయము వారిని ఆవరించిందో వారు బలవంతులు అన్న విషయం మర్చిపోయి ఇప్పుడు అంటున్నారు, వారికి భయం వచ్చేసి మేము యుద్ధానికి వెళ్ళమంటున్నారు. సౌలు కూడా ప్రేమ ఇశ్రాయేలు అందరిలో ఎత్తరి.
అతని వంటి ఎత్తరు కలిగిన వాడు ఎవరు లేరు. అలాంటి వ్యక్తి కూడా ఎదుట ఉన్న గొలియాతును చూసి ఏమవుతున్నాడంట? భయపడుతున్నారు. అలా 40 దినాలు ఉదయ సాయంకాలంలో వచ్చి వాళ్ళు శబ్దం చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఈ భయాన్ని బట్టి వారు బలవంతులైనా ఇప్పుడు ఏమైపోతారు తెలుసా? కృంగిపోతా ఉన్నారు, బలహీనులైపోతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు భయపడద్దు. ప్రియమైన వారి మధ్యలోనికి వచ్చాడు. అన్నల సమాచారం తెలుసుకోవడానికి వచ్చాడు దావీదు. ఆయన వయసు ఎంతో యవన ప్రాయంలో ఉన్నాడు. ఈ యవనస్తుడు వచ్చాడు. ఆ ఫిలిస్తీన్ల మాటలు వినగానే అతనిలో ఒక రోషం వచ్చింది. ఇప్పుడు రోషంతో వచ్చి యుద్ధానికి నేను వెళతానన్నాడు. ప్రియమైన యుద్ధానికి వెళతానని సౌలు అంటున్నాడు, బాబు నువ్వు యుద్ధానికి వెళ్తావా? చాలా మంచి పని చేస్తున్నావు, ఇదిగో నా ఆయుధం పట్టుకెళ్ళు. ఎవరు ఆయుధం పట్టుకెళ్ళమంటున్నాడు? సౌలు అంటున్నాడు, నేను స్పెషల్గా చేయించుకున్నాను ఆయుధం, ఇది అట్టుకెళ్తే నీకేమొస్తుంది? విజయం వస్తుంది, నువ్వు వెళ్ళంటున్నాడు. ఆయన చెయ్యొచ్చు కదా యుద్ధం. ప్రియమైన ఆయన చెయ్యడు కానీ అంటున్నాడు, నా ఆయుధాలు పట్టుకెళ్ళంటే దావీదు మాత్రం నీ ఆయుధాలు నాకు ఏమొద్దు, ఎదుటిగా వెళతా ఉన్నాడు. ఆ గొలియాతు అంటున్నాడు, ఒరే ఏంట్రా నువ్వు వస్తున్నావు? కుక్కన నేను కర్రట్టుకుని వస్తున్నావు అంటే, ఇదిగో నేను ఎవరి పేరట వస్తున్నాను తెలుసా? యెహోవా పేరట వస్తున్నాను. దేవునికి స్తోత్రం. యుద్ధం నేను చేయాల్సి ఉంటే నేను తెచ్చుకుంటాను. ఇప్పుడు యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదే. దేవునికి స్తోత్రం. ఒక్కడు ధైర్యంగా నిలబడ్డాడు. అతను ఎదుట ఉన్న గొలియాతు సైతము అజానుభావుడైనా సరే ఏమైపోయాడు తెలుసా? సాష్టాంగపడిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను ధైర్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే మనం రాజులని యాజక సమూహం, మనం జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న వారం కనుక మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? ధైర్యవంతులుగా ఉండాలి. ఈరోజు పరిస్థితులు వచ్చి కొన్ని సందర్భాలలో మనం కలవరం వస్తుంది. కొన్నిసార్లు మనం ప్రేమ కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు భక్తుడు కూడా సిగ్లక్ అనే ప్రాంతానికి ప్రత్యేకంగా వచ్చి జీవిస్తున్నాడు. సౌలు తరుముతున్న దినాలలో అతనితో ఎవరికి సంబంధం లేకుండా ఒక చోట ప్రత్యేకంగా జీవిస్తుంటే తనకు ప్రాణ స్నేహితులైన వారు 400 మంది దావీదును స్నేహించి ఏం చేశారంట? దావీదుతో స్నేహం చేయడం ప్రారంభించారు, దావీదుతో నివసించడం ప్రారంభించారు. వారు అరణ్యానికి వెళ్ళి వారి కుటుంబాల కోసం ఆహార సిద్ధపరచడానికి అరణ్యానికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే శత్రువులు వచ్చి వారి దగ్గర ఉన్నవన్నీ సమస్తాన్ని, బారులు, పిల్లలు, ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చేసరికి ఆ సిగ్లకు ప్రాంతం అంతా చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు తన ప్రాణ స్నేహితులైన వారు అంటారు, మేము ఇంతకు ముందు వేరే దేశంలో ఉన్నప్పుడు మాకు శ్రమలు వచ్చినాయి, ఇప్పుడు మేము లోకాన్ని కాదని దావీదుని హత్తుకుని దావీదుతో మేము వెంబడిస్తుండగా ఇప్పుడు దావీదుతో ఉన్న కూడా మాకేమొచ్చినాయి? శోధన వచ్చింది. దీనికి కారణం దావీదే అని చెప్పి దావీదును కొట్టడానికి తిరుగుబాటు చేశారు. ఎవరు అంటే ప్రేమిన ప్రాణ స్నేహితులు. ఈరోజు మనకు వచ్చే కష్టాన్ని చూసి, బాధను చూసి మన వారే పరాయి వారు అయిపోతారు. ప్రియమైన ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అనుకున్నాడు, వారి గురించి అక్కడి సాక్ష్యం ఇస్తాడు. వీరెవరంటే నా కోసం ప్రాణం పెట్టేవారు అంటాడు దావీదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనొక సమయంలో వారే రాళ్లు కొట్టి చంపాలని ప్రయత్నిస్తుండగా దావీదు అంటాడు, అయితే దావీదు తమ దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు ధైర్యం తెచ్చుకున్నాడో, క్షమించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ధైర్యాన్ని తెచ్చుకున్నాడో ఆ ధైర్యం ఏం చేసింది తెలుసా? వారు మరలా యుద్ధానికి వెళ్ళారు. వారు కోల్పోయిందంతా మరలా తీసి మరలా తిరిగి తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు నేను ధైర్యవంతులుగా ఉంటే ఒకవేళ శ్రమలో మనం కృంగినా ఆ ధైర్యం మనలను ఆశీర్వాదంలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ధైర్యం కలిగిన వ్యక్తులమేనా, లేకపోతే భయపడుతున్నామా? ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఇదే మాటలు జ్ఞాపకం చేస్తాడు భక్తుడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనం, నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగునో వాడు తను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడు భయపడి మెత్తన గుండెగలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిన తన సహోదరుల గుండెలు కూడా ఏమవుతాడంట? ఏం చేస్తాడు? బలహీనపరుస్తాడు. గనుక వాడు వారి మధ్యలో నుండి తిరిగి వెళ్ళిపోవాలి. ఈరోజు నువ్వు భయపడే వ్యక్తిగా ఉంటే మన కుటుంబం కూడా భయపడుతుంది. కనుక మనం విశ్వాసులుగా, దేవుని నమ్ముకున్న ప్రజలముగా మనం ఎప్పుడు విశ్వాసపు వాక్కుని వెల్లడిపరచాలి. మనం చుట్టూతో ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మన మరణం మనం ఏలుబడి చేస్తూ ఉన్నా, అనేక సమస్యలు మనం ఏలుబడి చేస్తూ ఉన్నా, నీవు నేను ఏం చేయాలి తెలుసా? ధైర్యం కలిగిన వ్యక్తులుగా మాట్లాడాలి. ప్రేమిన మీకా భక్తుల్లో చక్కటి మాట ఉంటుంది, నా శత్రువా నా మీద నీవు అతిశయించవద్దు. ఒకవేళ నేను కృంగినా,
ఒకవేళ నేను నేల మీద పడినా, ఒకవేళ నేను చీకటి గల సమయాలలో ఆ చీకటి ప్రదేశాలు నేను నివసించిన, నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు. ఒక దినాన్ని మరలా దేవుడు నన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నిరీక్షణతో కూడిన మాటలు, ధైర్యంతో కూడిన మాటలు నువ్వు మాట్లాడలే కానీ నీ మాటను నీ జీవితంలో స్థిరపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథకర్త అంటాడు, చూడండి 3వ అధ్యాయం 25వ వచనాన్ని చదివితే, యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో చక్కటి మాట ఉంటది. యోబు గ్రంథం, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. చూడండి, యోబు అంట భయపడ్డాడంట. ఏది వచ్చునని నేను భయపడ్డాను అదే నాకు. ఈరోజు నీవు నేను కూడా దేని గురించి భయపడతాం అదే మనం ఎత్తు మీదకి వచ్చి కూర్చుంటది. ఈరోజు విశ్వాసులంగా, క్రైస్తవులంగా, దేవుని బిడలముగా మనం ఎప్పుడు ధైర్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులు ఎప్పుడు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఈరోజు నీవు నేను ధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే పరిస్థితిని చూసి, శ్రమను చూసి, బాధను చూసి, కష్టాన్ని చూసి ఈరోజు కృంగిపోయి భయపడుతున్నామా? ఈరోజు భయపడే వారి మీద కంట ఉరి వస్తుందని దేవునికి వాక్యం చెప్తుంది. భయమే మనల్ని ఏం చేస్తుందంటే ఉరిలాగా మనల్ని వెంటాడుతూ ఉంటది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను దేవుని సందులో ఎలాంటి భక్తిని చేస్తూ ఉన్నాం? ఈ ప్రతికూల పరిస్థితులలో దావీదు చక్కటి ప్రార్థన చేశాడు. దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన చక్కటి ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే చదువుదాం. చూడండి 27వ దావీదు కీర్తన, 27వ దావీదు కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. యెహోవా నాకు వెలుగును రక్షణయున్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వేరొతును? ఎవరికి వెరుతును? నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దేవునికి స్తోత్రం. దావీదు చక్కటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఆదరణకరమైన మాటలు అంటున్నాడు. ఇదిగో నా మీదకి శత్రువు లేచినా, ఇదిగో యుద్ధానికి దిగినా, దండు దిగినా సరే నేనేం చేయనంటే ధైర్యాన్ని నేను విడవను. నా ప్రక్క 1000 మంది పడినా, నా కుడి పక్క 10,000 మంది కూలినా అపాయం మన ఎదుకు రాదని వాగ్దానం చేసిన దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను ధైర్యాన్ని విడవకుందును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ మంగళవారం స్వస్థత ప్రాంతంలో ఈ ఆశతో వచ్చావో, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ధైర్యంతో దేవుని అడగగలిగితే, ఇది పరిశోధింపజాలని గొప్ప కార్యాలు చేసే దేవుని, అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా, గొప్ప కార్యాలు చేసే దేవుడవు కనుక నీకే నేను మొరపెడుతున్నానయ్యా, నా శ్రమలో నాకు తోడై ఉండు ప్రభు అని ఈ మధ్యాహ్నం నువ్వు అడగగలిగితే ఆ ధైర్యమే నిన్ను, నీ జీవితంలో కోరిన రేవుకు నిన్ను నడిపించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, ఇదిగో యుద్ధ దండు నా మీదకి దిగినా, ఇదిగో శత్రువు చెలరేగినా సరే నేను ఇంకా ధైర్యాన్ని విడవకుందును. ఆ ధైర్యమే అతనిని తనకొచ్చిన శ్రమలన్నిటిలో విజయోత్సవంతో ఊరేగించింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ధైర్యం కలిగిన వ్యక్తులుగా ఉన్నామా? ఈరోజు ధైర్యంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలంట? ధైర్యంతో కూడిన ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తాం కానీ, ప్రార్థన చేస్తాం కానీ తర్వాత అనుకుంటా ఉంటాం, ప్రార్థన చేశాను కానీ జరుగుతుంది అంటారా? నా ప్రార్థన కార్యం సఫలమవుతుంది అంటారా? ఈరోజు ప్రార్థన చేశాను, నిజంగానే నా ప్రార్థనకు పవర్ ఉందా? ఈరోజు మనలో పవర్ ఉందా లేదో మనమే తెలుసుకోకపోతే ఇంక దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతాం? దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడే. ఈరోజు ఆ గొప్ప కార్యాలు చేసే దేవుని బట్టి ధైర్యంతో నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడిగితే, ప్రేమ దేవుంటున్నా ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన పరిశోధింపజాలని నువ్వు అనుకొనని భీకర కార్యం చేసే దేవుడు. ఒకనొక సమయంలో శత్రువులతో యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ సమయంలో ప్రేమ ఎంత భీకరమైన యుద్ధం జరుగుతూ ఉందంటే, ప్రేమిన శత్రువులు ఓడిపోయే సమయం వచ్చింది. అస్తమయమైపోయే సాయంకాలం సమయంలో ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థించాడంట? చదువుకుంటే ప్రేమిన దేవుని బిడ్డలారా చదువుదాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, యెహోషువ గ్రంథం, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషూరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా
ఒక నరుని ఉమ్, మనవి వినిన ఉమ్, ఆ దినము వంటి దినము ఉమ్, దానికి ముందే గాని ఉమ్, దానికి తరువాతనే గాని ఉమ్, ఉండలేదు. ఉమ్, నాడు యెహోవా ఉమ్. ఇశ్రాయేలుల పక్షముగా యుద్ధము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత ధైర్యం ఉంటే అలాంటి ప్రార్థన చేస్తాడు? ఇప్పుడు మనసులో చేయట్లేదు, జనులందరూ వినుచుండగా ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఏమని? సూర్యుడా నువ్వు గిబియోనులో నిలవబడు, ఇదిగో చంద్రుడా నువ్వు అయ్యా లోయలో నిలవబడు, దేవుని ప్రజలు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు నువ్వు నిలవబడనగాని ఒక నరుని మనవి ఆలకించిన దేవుడు ఆ సూర్య చంద్రులు ఏం చేశాడు? అది మనకు అసాధ్యము, మనం గ్రహింపుకు అందనది. కానీ ప్రేమ యెహోషువ ఎప్పుడైతే ధైర్యంతో ప్రకటించాడో ఆ ధైర్యపు వాక్కు ఏం చేసింది తెలుసా? అవి నిలిచిపోయేలాగా చేసింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధైర్యంతో ప్రకటించగా ప్రేమ అది మనుషుల జ్ఞానానికి అది అసాధ్యము, కానీ దేవుడు పరిశోధింపజాలని గ్రహించలేని కార్యాలు దేవుడు జరిగించాడు. ఎప్పుడంటే నువ్వు ధైర్యముతో మాట్లాడినప్పుడు. ఇక యెహోషువ అంటున్నాడు, ప్రజలందరూ వినుచుండగా ప్రార్థన చేశాడంట. ఎంత ధైర్యం ఉంటే అంత ప్రార్థన చేస్తాడు? సూర్యుడు ఆగుతాడంటారా? అది మన దృష్టిలో అసాధ్యం. కానీ ఇక యెహోషువ దృక్పథం ఏమిటంటే అక్కడికి వచ్చిన శత్రువుని ఏ విధముగైనా జయించాలి, ఆ శత్రువు ఏ విధముగైనా వాడి మీద నేను జయోత్సవాన్ని ఊరేగించాలని ఆ ధైర్యముతో పోరాట పట్టుమతో అంటున్నాడు. సూర్యుడా నువ్వు నిలవబడనగానే సూర్యుడు ఏమైంది? నిలబడింది. ఈరోజు నీవు నేను మనం అటువంటి ధైర్యంతో కూడిన ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు శ్రమ వచ్చినప్పుడు నా శత్రువు నా మీద నువ్వు వర్త చేయించవద్దు అని నువ్వు నేను చెప్పగలుగుతున్నామా? లేకపోతే శ్రమ నుంచి అయ్యో నాకు వచ్చింది కష్టమేంటి బాబు, ఇది తీరిందని కొన్ని లోపు ఇంకొకటి వచ్చిందండి బాబు, నా జీవితంలోనే ఇన్ని శ్రమలేండి బాబు, నా జీవితంలోనే ఇన్ని కష్టాలేండి బాబు, ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయని ఒకవేళ శ్రమను చూసి కృంగిపోతున్నావేమో. ఈ మధ్యాహ్న కాల శ్రమలో నువ్వు ధైర్యం వహించగలిగితే, దావీదు వలె నువ్వు ధైర్యాన్ని విడవకుండా దేవుని ధైర్యంతో ప్రార్థన చేయగలిగితే యెహోషువ జీవితంలో జరిగిన కార్యము ఈరోజు నీవు నేను ఆరాధించి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, మనకు చాలిన దేవుడు. అలాంటి దేవుణ్ణి నీవు ధైర్యంతో ఈ మధ్యాహ్నం ప్రార్థించాలి. కానీ నీ మీద ఏది ఏలుబడి చేస్తూ ఉందో, నిన్ను ఏది కృంగదీస్తూ ఉందో, నిన్ను ఏది వెనక్కలాగుతుందో, ఏది నిన్ను అప్పచెయ్యం వెంట నిన్ను తీసుకువెళతా ఉందో, ఏది నీ జీవితంలో నీకు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉందో, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసంతో ధైర్యంతో నువ్వు పలకాలే. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మీద ఏలుబడి చేసే దానిని నీ చేతికి దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను ఏలుబడి చేస్తున్న ప్రతిదానని నీ శీఘ్రముగా నీ కాళ్ళ క్రిందకు దేవుడు తీసుకురాబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు ధైర్యంతో ప్రకటించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఈరోజు ఎలాంటి ధైర్యాన్ని కలిగిన వ్యక్తులుగా ఉన్నాం? ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఈరోజు ప్రార్థన చేస్తున్నాము, కానీ ఈరోజు ధైర్యంతో కూడిన ప్రార్థన ఉందా? దావీదు వంటి ప్రార్థన నా జీవితంలో ఉందా? ప్రేమిణ దేవుని బిడ్డలారా, 46వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో. ఎలాంటి వాడంట? ఆదుకునే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అంటాడు. తర్వాత చదవండి 46వ కీర్తనలో చూడండి అమ్మా, చదవండి మరలా మొదటి వచనం నుంచి 46. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, మారిపోయినా సరే, నడి సముద్రము పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. దేవునికి స్తోత్రం. ఎందుకు భక్తుడు నేను భయపడను అంటున్నాడంటే, ఆ దేవుడు ఆపత్కాలములో మనం చూసి దాటిపోయే దేవుడు కాదు, కానీ ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ఆయన ఎలాంటి దేవుడు అంటే నీకు నాకు సహాయం చేసే దేవుడు ఆయన. ఈరోజు ధైర్యంతో నువ్వు ప్రార్థన చేయలే, కానీ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల నుండి విడిపించే దేవుడు ఆయన. అంటున్నాడు, నాకు ఇలాంటి దేవుడు ఉండగా నా ఎదుట భూమి మారిపోయినా సరే, పర్వతాలు సముద్రంలో మునిగిపోయినా సరే, పర్వతాలు కదిలిపోయినా, అంటే పర్వతం కదులుతుంది అంటారా? అంటే పర్వతం లాంటి పరిస్థితులను ఎదుట ఉన్నా ఇప్పుడు అందినా సరే, ఇదిగో నా ఎదుట పర్వతాలు మునిగిపోయినా సరే, ఒకవేళ పర్వతాలు కరిగిపోయినా కదిలిపోయినా సరే, నేను మాత్రం ఏం చేయను? ఈరోజు భయపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ఎలాంటి భక్తిని చేస్తున్నావు? అందుకనంట యోబు, నీకు ధైర్యం పుట్టింపదా, ఈ యొక్క నిరీక్షణ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా? ఈరోజు మన భక్తి మనల్ని ఏం చేయాలంటే ధైర్యములోనికి నడిపించాలి.
ఇక్కడ అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు ఆశ్రయదుర్గము గనుక ఈరోజు నీవు నేను భయపడుతున్నామా? యెహోషువ శత్రువును చూసి భయపడలేదు. ఆ శత్రువు మీద జయం పొందడానికి విశ్వాసంతో ప్రకటించాడు. ఆ విశ్వాసపు వాక్కును దేవుడు స్థిరపరచడంటున్నాడు. ఈ యొక్క నరుని మనవి వినను వంటి ధనము మరొకటి లేదు. అదొక ప్రేమ ఎప్పటికీ కూడా ఊరేగించబడుతున్న పదం అది. ఈరోజు నీ జీవితంలో కూడా నీవనుకున్న భీకర కార్యం కూడా జరిగించగల దేవుడు ఆయన ఎప్పుడు జరిగిస్తాడంటే నీవు నేను ధైర్యముతో ఆయన వైపు చూచాను. ధైర్యముతో మన దేవుని సొంతలో అడుగులు వేసినప్పుడు 126వ కీర్తన 126వ కీర్తన మొదటి వచనం నుంచి చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరల నుండి రప్పించినప్పుడు మనము కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నారు, ఇదిగో దేవుడు సియోనుకు మనం నడిపించిన సంగతి చూస్తూ ఉంటే అది మన కన్నులకు కళ. ఎలా ఉందంటే వారికి, మేము కళ కనిన వారి వలె ఉన్నాం. ఏంటి కళ అంటే, ప్రియమైన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటూ ఉండగా ఆ బానిసత్వంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం అయినా ఇదిగో యోసేపు లాంటి వ్యక్తిని లేవనెత్తయ్యా, ఇదిగో నీకోసం రోషంగా నిలబడే వ్యక్తిని నిలబెట్టాయా అని రోజు నిరీక్షణతో ప్రార్థించారంట. 430 సంవత్సరాలు నిరీక్షించారు. ఎంత మనం ఎంత మంచోళ్ళం అంటే, ఒక్కరోజు ప్రార్థన చేస్తాం, కార్యం జరగకపోతే మన నిరీక్షణ మన విశ్వాసాలు అన్నీ ఏమవుతాయి? నాకు ముందే తెలుసులే దేవుడు, ఇలాంటి మాటలు మాట్లాడతామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా కొన్నేటి దగ్గర పడి ఉన్నాడమ్మా. ఎన్ని సంవత్సరాలంట? 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు. ఆ యొక్క కొన్నేటి దగ్గరికి దేవదూతలు వచ్చి నీళ్లు కదిలిస్తూ ఉండగా ఎవడు మొదట దిగునో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనా సరే స్వస్థత పొందుతూ ఉంటే ఆ స్థలానికి నడిపించబడ్డాడు. ఎందుకనంటే నా జీవితంలో కూడా మేలు జరగాలి, నా జీవితంలో కూడా కార్యం జరగాలని వచ్చాడు. కానీ వచ్చాడు కానీ ఎవరతను సహాయం చేసేవారు లేరు, ఎవరతను పడుచుకున్నవారు లేరు. ప్రేమ దేవుడు 38 సంవత్సరాలుగా నిరీక్షణతో ఉన్నాడంట. ఎంతటి విశ్వాసం, ఎంతటి ధైర్యం! ఇదిగో ఈ రోజు కాకపోతే రేపన్న దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యము. ఇప్పుడు అతను అంటున్నాడు, అక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళదాం అనుకోలేదు, అక్కడే ఉన్నాడు కార్యం పొందుకునే వరకు. ఈరోజు నీవు నేను కూడా దేవుని సొంతకు వచ్చిన మనము ఆయన దగ్గర నుండి కార్యం పొందుకునే వరకు ధైర్యంతో మనం ప్రార్థించే వారముగా, నిరీక్షణతో దేవుని సొంతలో అడుగులు వేసే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తా. వచ్చాడు యేసు ప్రభు, వచ్చాడు, చూస్తున్నాడు, నువ్వు లేచి నీవు పరుపెత్తుకుని నడువు. ప్రేమ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే తన జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగిందంటే 38 సంవత్సరాలుగా నిరీక్షణ అతను ఏం చేయలేదు. అందుకని అంటాడు భక్తుడు, మన నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ఈరోజు నీకు వచ్చి నాకు వచ్చిన కష్టాన్ని చూసి ఈరోజు భయపడుతున్నామేమో, మనకు వచ్చి శోధన చూసి ఈ కష్టం నన్ను విడిచిపెట్టదు, ఈ సమస్య నన్ను విడిచిపెట్టదు, ఇది నా జీవితానికి వదలదు, ఇది నన్ను ఇలా వెంటాడుతూనే ఉంది, అప్పుల బాధలు, ఈ అనారోగ్యము నన్ను ఇలాగే వెంటాడుతూ ఉందని ఒకవేళ కృంగిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, ఈ మధ్యాహ్న కాలం దేవుడు అంటున్నాడు, భయపడక సంతోషించి గొంతులు వేయండి, మీ పక్షమున దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఈ మాసం అంతా నీ జీవితంలో నువ్వు అనుకోనని భీకర కార్యం నీ జీవితంలో జరిగించి నీ నోటి నుండి నవ్వును కలగజేయబోతున్నాడు. ఇక్కడ అంటున్నాడు, సియోనుకు తిరిగి వచ్చిన వారు సంతోషిస్తూ ఉండగా మేము కలగని వారి వలె ఉన్నాం, ఇదిగో దేవుడు వీరి పక్షమున గొప్ప కార్యాలు చేశాడని అనేకులు చెప్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ నా జీవితంలో ఎలాంటి భక్తిని చేస్తున్నాం, ఎలాంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాం? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు 1 కాదు 2 కాదు 10 రకాల తెగుళ్ళను దేవుడు విడిపించాడు, వారి మధ్య అద్భుతాలు జరిగించాడు. ఇప్పుడు వారు నడిపిస్తుండగా మొదటికి ఏమంటే వచ్చిందండి, ఇంతకు ముందు వాక్యాల్లో కూడా చెప్పుకున్నాం, మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాం, ఏమొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. వెంటనే అంటారు, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, ఈ సముద్రంలో మమ్మల్ని ముంచేయడానికేనా, ఎగుప్తుకి తిరిగి వెళ్ళిపోతామని మాట్లాడుతూ వారు బలహీన పడుతూ ఉండగా వారి మధ్యలో ధైర్యవంతుడిగా మోషే నిలబడి ప్రార్థన చేస్తాడు, ప్రభా నువ్వు పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఎదురు సముద్రం ఉంది, వెనకతర శత్రువు తరుముతో ఉన్నాడు, ఏం చేయమంటావు అని ప్రార్థన చేస్తూ ఉండగా చదువుదాం ప్రేమ దేవుని బిడ్డలారా. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో, నిర్గమకాండం 14వ అధ్యాయంలో 13వ వచనం నుంచి చదవండి.
అంతటా వారు ఉమ్, మోషేతో, ఉమ్, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? ఉమ్, మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి ఉమ్, మమ్మను ఇట్లు చెయ్యనేలా? ఉమ్, మా జోలికి రావద్దు, ఉమ్, ఐగుప్తులకు ఉమ్, దాసులు మగుదమని ఉమ్, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా? ఉమ్, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఉమ్, ఐగుప్తీయులకు దాసుల మొగుటయే మేలని చెప్పిరి. ఉమ్, అందుకు మోషే, భయపడకుడి, ఉమ్, యెహోవా ఉమ్, మీకు నేడు కలగజేయు రక్షణను ఉమ్, మీరు ఊరక నిలుచుండి చూచుడి. ఉమ్. మీరు నేడు చూచిన ఉమ్. ఐగుప్తీలను ఉమ్. ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ధైర్యం వహించి నిలబడండి, మీ దేవుడు మీ పక్షమున యుద్ధం జరిగించబోతున్నాడు. ఇప్పుడు వరకు మీరు చూసిన ఐగుప్తుడిని ఇక మీదట మీరు అన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏది ఏలుబడి చేసిందో, ఏది నీ ఎదుట నిన్ను నిలవకుండా, నిన్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉందో నిశ్చయముగా విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. నిశ్చయముగా ఈ మంగళవారం ప్రార్థనలో దేవుని సందులో ఏ విశ్వాసంతో వచ్చావో నిశ్చయముగా నీ దేవుడు ఇంతకు ముందు చూసిన దానిని నీ జీవితంలో ఇక మీదట నువ్వు చూడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మోషే అంటున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నువ్వు చూసిన ఈ ఐగుప్తుడిని ఇక మీదట నీవు చూడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు నిలవబడ్డాడు. నడుస్తూ ఉండగా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏం చేశారు? 2 పాయలుగా చేశారు. ఆరిన నేలను వెళతా ఉన్నారు. ఎలాగంట? అది సాధ్యం, అది ఎవరు కూడా సాధించలేనిది. కానీ ఎప్పుడైతే మోషే విశ్వాసంతో ప్రకటించాడో, ధైర్యాన్ని ప్రకటించి విశ్వాసంతో అడుగులు వేశాడో, దేవుడు సముద్రాన్ని కాస్త ఏం చేశాడు? ఎదుటి నీ జీవితంలో కూడా నేను ముంచేయాలని సముద్రం నేను పొంచి ఉందేమో, నిన్ను కృంగదీయాలని, నీవు దేవుని సన్నిధిలో దేవునికి హత్తుకున్న వ్యక్తిగాను ఉండకుండా నిన్ను వెనక్కలాగాలని ప్రయత్నిస్తూ ఉండగా ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసం నువ్వు అడుగులు వేయి, ధైర్యంతో మాట్లాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో సముద్రం ఎలాగ 2 పాయలు అయిపోయిందో, నీ ఎదుట ఉన్న సముద్రాల పరిస్థితులు కూడా 2 పాయలు చేసి వారి మధ్య చక్కగా నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఎలాంటి భక్తిని చేస్తున్నాం, ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? ఈరోజు నీవు నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ప్రేమ ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? వారు భయపడుతున్నారండి, అంటున్నారు, మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు, మమ్మల్ని చంపేయడానికి అని అంటే మోషే అంటున్నాడు, ధైర్యం వహించండి, మీ పక్షం దేవుడు వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఇప్పటి వరకు ఏ ఐగుప్తుని నిన్ను ఏలుబడి చేశాడో, ఏ ఐగుప్తుని నీ సంతోషాన్ని దొంగిలించాడో, ఇక మీదట ఐగుప్తుని నీవు చూడవని దేవుడు మోషే ఎంత విశ్వాసంతో ప్రకటించాడు. ఈరోజు నీవు నేను కూడా అట్టి విశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చివరిగా ప్రేమైన దేవుడా, అపోస్తల కార్యములో చక్కటి మాట వ్రాయించారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే అక్కడ రాయబడుతున్న మాట. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చి యోహానుని ఏం చేశారంట? తనని బాప్తిస్మిచ్చి యోహాను చంపేశారు. తర్వాత తన సహోదరుడైన యాకోబును కూడా ఖడ్గముతో చంపేయగా ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ అది చాలా ఇష్టంగా ఉందంట. ఇప్పుడు వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి, వారి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పేతురుని కూడా పట్టుకున్నారంట. పేతురుని కూడా చెరసాలలో బంధించారంట. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు పేతురు. సంఘం అయితే ఆయన కోసం ఏం చేస్తుందంటే 5వ వచనంలో అంటాడు, సంఘం అయితే అత్యాసక్తితో ఆయన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు గారు కూడా ప్రార్థన చేశారు. అవునండి, పేతురు ఏం చేశాడు? ప్రార్థన చేశాడా? చేశాడండి ప్రార్థన. మనం చదువుదాం దేవునికి సన్నిధిలో. చూడండి 7వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. చూడండి, ఇక్కడ పేతురు ఏం చేస్తున్నాడంట చెప్పాలి. నా బైబిల్లో అయితే మరి నిద్రిస్తున్నాడు అని ఉందండి, మరి మీ బైబిల్లో ఉందో నాకు తెలియదు. చెప్పాలందరూ. దేవునికి స్తోత్రం. ఉదయం అయితే ఏం చేస్తారు తెలుసా? అతన్ని చంపేస్తారు. ఇప్పుడు ఉదయం అయితే చంపేస్తారు అన్నప్పటికీ నిద్ర ఆడుతుంది అంటారా? చెప్పాలందరూ.
ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంట? నిద్రిస్తూ ఉన్నాడు. దేవదూత వచ్చి రే బాబు, దేవదూత వచ్చి అంటుంది, బాబు లే, నీ సమయం వచ్చింది లేవని. ఏం చేస్తుంది దేవదూత? అసలు నిద్ర ఎలా వచ్చిందండి? ప్రేమ దేవుని పిల్లరా, నిజ క్రైస్తువులకు విశ్వాసం ఏంటి తెలుసా? ప్రేమ ఉంటే దేవుని కోసం ఉంటాం, ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుని సన్నిధిలో ఉంటాం. అదే విశ్వాసం. దేవుడికి స్తోత్రం. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు మరి లాభం. ఉంటే ఇక్కడ దేవుని పని చేస్తాం, లేకపోతే దేవుని సన్నిధిలో. ప్రేమ అంత నిద్ర ఎలా వచ్చింది అంటే ఆయన ఎంత విశ్వాసంతో పడుకున్నాడు. నేను ఆరాధిస్తున్న దేవుడు నా ఎదుట మరణం ఉన్నా, నా ఎదుట శ్రమ ఉన్నా, నా ఎదుట ఎలాంటి పరిస్థితి ఉన్నా నా దేవుడు విడిపించగల సమర్థుడని విశ్వాసంతో ఉన్నాడు. కనుకనే అతనికి చక్కగా ఏమవుతున్నాడు? చెప్పాలందరూ మనకైతే నిద్ర వస్తుందంటారా? అయ్యో సమయం అయిపోయింది, లెక్కెట్టుకుంటా ఉంటాం, టైం అంక చూస్తానే, ఉదయం వరకు చూస్తూ ఉంటాం. కానీ పేతురు మాత్రం ఏం చేస్తున్నాడంట? నిద్రిస్తూ ఉన్నాడంట. ప్రేమ ఈరోజు దేవుని ఒక వాక్యం రాయబడుతుంది. ఈరోజు క్రైస్తవ జీవితం అంటేనే శ్రమతో కూడిన జీవితం. క్రైస్తవ జీవితమే పోరాటంతో కూడిన జీవితం. ప్రేమ ఈరోజు సంఘానికి శ్రమలేమి కొత్త ఏమి కాదు. ఈరోజు నువ్వు శ్రమ పడుతున్నావంటే, శోధించబడుతున్నావంటే దేవుడు ఏదో ఒక ప్రణాళికని ఎదుట ఉన్న కనుకే. ఎవరిని దేవుడు అపవాది శోధిస్తారంటే ఎవరు దేవునికి నమ్మకంగా ఉంటారో, ఎవరు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉంటారో, దేవుని కోసం బ్రతకాలనుకుంటారో, దేవుని కాళ్ళ కొరకు ఎదురు చూస్తారో వారిని అపవాది ఏం చేస్తారో తెలుసా? వెంటాడుతూ ఉంటాడు. యోబు దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడంట, పాపాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడంట. ప్రేమిడి దేవుని సన్నిధిలో అతడు యథార్థంగా ఉండడాన్ని బట్టి ఇప్పుడు ఆయనకి ఏమొచ్చేసింది? అపవాదికి ఉండలేకపోయాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. బాబు యోబు సంగతి చూసావంటే, యోబు చుట్టూ నువ్వేం చేసావు? కంచేసావు, నువ్వన్నీ ఇచ్చావు, అందుకే నిన్ను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి నువ్వేం చెయ్యి? ఆ కంచి తీసేయి. అదే నోటితో, ఏ నోటితో దేవుని స్తుతించాడో అదే నోటితో దూషించేలా చేస్తానని శ్రమలలోనికి తీసుకెళ్ళాడు. అయితే యోబు ఏం చేశాడు? ప్రేమ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. అతని ఎదుట ఎన్ని పరిస్థితులు వచ్చినా, ప్రతికూలత వచ్చినా అంటాడు, నా దేవుని సన్నిధిలో ఇదిగో, ఒకవేళ నా ఎదుట ఎలాంటి పరిస్థితి ఉన్నా, నా శరీరం చీగిపోయినా సరే, నేను ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా సరే, నా విశ్వాసాన్ని విడవకుందును, నా వ్యాజ్యాన్ని దేవునితో నేను విడవకుందును, నా వ్యాజ్యాన్ని దేవునికే నేను అప్పగించి ఉన్నాను అంటాడు భక్తుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఎలాంటి భక్తిని చేస్తున్నాం? ఏదో శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని దేవుని సన్నిధిలో మనం కృంగిపోవడం కాదు, కానీ ఆ శ్రమలో భక్తులు ఎలా ధైర్యంగా ఉన్నారో ఆ ధైర్యాన్ని మనం కలిగి ఉండగలిగితే, ఆ ధైర్యాన్ని మనము కూడా మన క్రియలలో మనం చూపగలిగితే, ఆ ధైర్యమే మనలను ఆశీర్వాదంలో నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు నిద్రిస్తునికి దేవదూత వచ్చింది, లేపింది, తీసుకుని వెళతా ఉంది. పేతురు అనుకుంటున్నాడు, అబ్బాయి కళ ఎంత బాగుందో, నిజమైతే బాగుంది అనుకుంటున్నాడు. వెంటనే దేవదూత అంది, బాబు ఇది కళ కాదు, నిజమే. ప్రేమిందా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? వారందరూ ప్రార్థన చేస్తున్న సంఘం మధ్యరాత్రి వేళ ప్రార్థిస్తూ ఉండగా వారి మధ్యలోనికి వెళ్ళాడు, వెళ్ళి తలుపు కొడతా ఉన్నాడు. వీరు ఎవరి ప్రార్థన చేస్తున్నారు? పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు పేతురే ఎక్కడికి వచ్చేసాడు? వారు ప్రార్థిస్తున్న స్థలంలోనికి వచ్చాడు. ఈ రోజు విశ్వాసంతో చెప్తూ ఉన్నాను, ఈ రోజు నువ్వు ప్రార్థన చేయాలి కానీ, దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి కానీ, నువ్వు కోరింది నువ్వు వెళ్ళి తెచ్చుకోవడం కాదు, నీ యొద్దకే తీసుకువచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు కోరింది నీ యొద్దకే నడిపించే దేవుడు ఆయన. పేతురు కోసం ప్రార్థిస్తూ ఉండగా అదే పేతురు ఇప్పుడు తలుపు కొడుతున్నాడు. అక్కడ ఉన్న చిన్న రోద వెళ్ళి చెప్పింది, మనం ప్రార్థిస్తున్న పేతురు వచ్చేసాడండి, తలుపు కొడుతున్నాడంటే అందరూ అంటారు, ఈ పిచ్చిది మాట్లాడుతున్నాను. ఆమె చెప్తుంది, లేదు, ఖండితంగా చెప్పిందంట, ఇదిగో పేతురు నిజంగానే వచ్చాడని. కానీ తలుపు తీయగానే నిజంగానే పేతురు ఉన్నాడా లేదా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీలో నాలో విశ్వాసం ఉందా? ఈరోజు ధైర్యం ఉందా? ఈరోజు ఎలాంటి విశ్వాసం కలిగిన ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రేమ దేవుడా, ఈరోజు ధైర్యంతో నువ్వు మాట్లాడలే కానీ నీ మాటను స్థిరపరిచే దేవుడు ఆయన. ఈరోజు నీ మాటను ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం? ఈరోజు కార్యం జరుగుతుందంటారా, అవుతుందంటారా అని సందేహం మాటలు మనం మాట్లాడకూడదు. కానీ నిత్యముగా నేను ప్రార్థన చేశాను, నిశ్చయముగా నా దేవుడు నా జీవితంలో కార్యము జరిగిస్తాడు. నిశ్చయముగా నా దేవుడు ఈరోజు కాకపోతే రేపైనా చేస్తాడు. నా దేవుడు ఖచ్చితంగా చేయగల సమర్థుడు అని నీవు నేను రూఢిగా విశ్వసించగలిగితే ప్రేమ దేవుడు ఖచ్చితంగా దేవుడి కార్యము జరిగిస్తాడు. అది అసాధ్యమైన పరిస్థితులైనా సరే. అబ్రహాం గురించి మనం ఎప్పుడు చదువుకుంటాం. అబ్రహాం వయసు ఏమైందంట? బహుకాలం గడిచింది, వృద్ధుడైపోయాడంట. తన శారా గర్భము కూడా మృతుతుల్యమైపోయినట్టుగా కనబడింది. కానీ అతను ఆలోచన వచ్చి నన్ను అపవాది ప్రేరేపిస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో కార్యం జరగదు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ జీవితంలో పొందుకోలేవు నువ్వు అబ్రహాం అని మాట్లాడుతున్నా. అతడు అవిశ్వాసం వలన సందేహించగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని రూఢిగా విశ్వసించాడంట. విశ్వాసం ద్వారా అతడేం పొందుకున్నాడు?
ధైర్యపరచబడ్డాడు. విశ్వాసం ద్వారా అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ ఏ కార్యం జరగాలని వచ్చావో, నీ జీవితంలో ఏ మేలు పొందుకోవాలని వచ్చావో, నీ జీవితంలో దేవుడు ఏమి చేయాలని వచ్చావో, ఈ మధ్యాహ్న కాల సమయంలో అది చేయడానికి ఆయన సమర్థుడు. అది నువ్వు పొందుకోవాలంటే భయపడకుండా ధైర్యంతో మనం అడిగే వ్యక్తులంగా, విశ్వాసంతో అడిగే వ్యక్తులంగా, ధైర్యంతో కూడిన ప్రార్థన మనం చేసిన వ్యక్తులుగా ఉండగలిగినప్పుడు నువ్వు అడిగింది ఏదైనా సరే నీ జీవితంలో నిశ్చయముగా నా దేవుడు అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఎలాంటి భక్తిని చేస్తున్నాం? ఈరోజు ఎలాంటి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాం? ఈరోజు దేవుని సందులో ఎలాంటి ధైర్యపు మాటలు మనం మాట్లాడుతున్నాం? అందుకని అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇదిగో ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ ధైర్యమే నిన్ను నన్ను ఆశీర్వాదం నడిపించేది. ఈరోజు ధైర్యంగా వ్యక్తులుగా ఉన్నామా? ధైర్యం ఎప్పుడు వస్తుందంట? సామెతల గ్రంథంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించును. ఈరోజు నీకు నాకు ధైర్యం కావాలంటే ఈరోజు వాక్యాన్ని మనం వినడం కాదు, ఈ కొద్దిసేపు విని మన జీవితం కట్టుకోవడం కాదు, కానీ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకొని ఆ వాక్యాన్ని క్రియల లోపల చూపుతూ, ఇదిగో యెహోషువ ప్రార్థించినప్పుడు ఆలకించిన దేవా, ఈరోజు నేను మొర్రపెడుతున్నాను, అలాంటి కార్యం చేయని నువ్వు ధైర్యంతో వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యమే దీన్ని నన్ను ఆశీర్వాదంలోనికి, కార్యాలలోనికి జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏలియా కూడా ప్రార్థన చేశాడంటే, ఏలియా గురించి యాకోబు పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడైనను అతడు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు? అతని మాటను స్థిరపరిచాడు. అతని మాటను విని 3 సంవత్సరాలు వర్షం రాలేదంట. అదే మరలా దైవజనుడు ప్రార్థించగా మరలేమైంది? మరలా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలాన్ని ఇచ్చిందంట. ఎవరి వలన అంటే ఒక దైవజనుడు ప్రార్థన వలన తన జీవితంలో కార్యం జరిగింది. కనుక ఈరోజు నీవు నేను ఎలాంటి విశ్వాసాన్ని, ఎలాంటి ధైర్యాన్ని మనం కనపరుస్తున్నాం? అందుకే యోబు అంటున్నాడు, భయపడక ధైర్యం వహించండి, భయపడక సంతోషించి గొంతులు వేయండి, యెహోవా మీ పక్షమున గొప్ప కార్యములు భీకరకరం చేస్తున్నాడు. ఆయన పరిశోధింపజాలని భీకరకరం జరిగించే దేవుడు. నువ్వు నేను అనుకోనని కార్యాలు నీ జీవితంలో ఇంకేది జరగదని మనుషులు చెప్పినా, ఒకవేళ నీ చుట్టూతో ఉన్నవారు చెప్పినా, ఒకవేళ నీ మనస్సు నీకు చెప్పినా, ఈరోజు సందేహించకుండా ధైర్యంతో నువ్వు అడగలిగితే నీకు అసాధ్యంగా ఉంది, మన దేవునికి సాధ్యం. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు ఆయనకు అసాధ్యమైనది లేదు. కనుక అసాధ్యాలు సాధ్యపరిచి దేవుని కలిగి ఉన్న నీవు నేను శ్రమను చూచి, బాధను చూచి, కష్టాన్ని చూచి కృంగిపోతున్నామేమో, ఈరోజు భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నామేమో. ఈరోజు ప్రేమిని దేవుడురా, ఈరోజు కష్టాన్ని చూచి భయపడుతూ ఈరోజు దేవుని సందులో భయకంపితులై ఈరోజు భయంతో దేవుని సందులోకి వచ్చావేమో. ఈ మధ్యాహ్నం వాక్యం ద్వారా ధైర్యపరచబడదాం, ధైర్యాన్ని నింపుకుందాం, మన గుండెల్లో నిన్న విశ్వాసాన్ని నింపుకొని ధైర్యంతో ప్రార్థిద్దాం. మన ఎదుటి ఏది ఏలబడి చేస్తుందో, ఏది మన కృంగ చేస్తూ ఉందో, ప్రేమిని దేవుని బిడ్డలారా, దేవుని సందులో ఏది మనల్ని ప్రేమిని ఏది కృంగదీస్తుందో దానిపై మనం విజయం సాధించే వారముగా దేవుని సందులో మనము ప్రార్థన చేద్దాం. అటువంటి ప్రేమిన ధైర్యంతో కూడిన ప్రార్థన మనం చేయాలి. కానీ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రేమిన దేవుడురా, ఒక విషయం నేను యూట్యూబ్లో చూశాను. కనుక అది ఒకసారి మనం ఒక 2 చేపలు ఉన్నాయంట. ఆ 2 చేపలు మందిరానికి వెళ్తున్నాయంట. ఏం చేస్తున్నాయంట? మనం నడకండి అదే చర్చు, ఏ మందిరం అని మీరు అంటే మనకు విశ్వాసానికి బలపరచడం కోసం చెప్తున్నాను తప్ప బయట విషయాలు చెప్పాలని కాదు. 2 చేపలు మందిరానికి వెళ్తున్నాయంట. అవి 2 భార్య భర్తలు వెళ్తా ఉంటే ప్రేమిన దేవుడురా, అవి ఒక చెరువులో ఉన్నాయి. ఆ చెరువు నీళ్లు ఎండిపోయే పరిస్థితిలో ఉందంట. ఎలా ఉన్నాయంట? ఎండిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మగ చేప అంటుందంట, ఈ చెరువు ఎండిపోతుంది, ఇక్కడి నుంచి మనం వేరే ప్రాంతానికి వెళ్ళకపోతే మనం చనిపోయే ప్రమాదం ఉంది, వెళ్ళిపోదాం అంటుందంట. అంటే ఈ యొక్క ఆడచేప అంటుందంట, లేదు, మన దేవుడు ఎవరంటే సాధ్యపరిచే దేవుడు, నా కోసం దేవుడు నీరు రప్పించగల సమర్థుడని ప్రార్థన చేస్తుందంట. చెప్తుందంట, నువ్వేం భయపడకు, మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్తుందంట. రోజు గడుస్తుంటే నీళ్ళు ఇంకిపోతున్నాయంట. నీళ్ళు ఇంకిపోతా ఉంటే ప్రేమిని దేవుడురా, ఈ చేపకు భయం వేస్తా ఉంది. ఇదిగో చూడు ఇంకా నీళ్ళు ఏమవుతున్నాయి, దిగిపోతా ఉంది. ఏదో ఒక రోజు వేటగాడొస్తాడు, వల వేస్తాడు, మనం అందరం వెళ్ళిపోతాం. లేదు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాం రా అంటే ఆమె మాత్రం అంటుందంట, నేను రాను, ఇక్కడే ఉందాం, దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడని రోజు చెప్తున్నారంట. రోజు నీళ్ళు తగ్గిపోతాం అని ఒక రోజు రానే వచ్చింది. వేటగాడు వచ్చాడంట, వల వేశాడంట. వల వేయగానే వలలో ఈ 2 చేపలు పడ్డాయంట. వెంటనే వలలోకి వచ్చాక అంటుందంట ఈ మగ చేప, చూసావా
నేను ముందే చెప్పాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని, కానీ నువ్వేం చేసావు? రానన్నావు. ఇప్పుడు చూడు ఇక్కడతో మన జీవితం ఏమైపోయింది, ముగించిపోతుందంటే ఆ యొక్క వలలో ఉన్న చేప ఆడచేప అంటుందంట, లేదు అరణ్యములో కూడా మార్గాలు సరళం చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. మార్గాలు సరళం చేయగల దేవుడు, ప్రతికూలతలో అనుకూలతనిచ్చే దేవుడు. లేదు నేను ఇంకా విశ్వసిస్తున్నాను దేవుడు కార్యం చేస్తాడని చెప్తుందంట. ఇంకేం కార్యం చేయడం, ఇంకేం భక్తి, ఇంకేం ప్రార్థన. మనం ఎక్కడికి వచ్చేసాం? ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏ చేపన బ్రతుకుతుంది అంటారా? చెప్పాలి. ప్రేమ అయినా ఈ చేప ప్రార్థన చేస్తుందంట. ఈ వేటగాడు అమ్ముదాం అనుకున్నాడు, కానీ రెండు చాలా బాగున్నాయంట అనుకున్నాడంట. మా ఆవిడ ఎప్పటి నుంచో అడుగుతుంది, వీటిని రెండు తీసుకెళ్ళి ఇంటికాడ ఏం చేద్దాం, వండించుకుందామని ఇంటికి తీసుకెళ్ళాడంట. ఇంటికి తీసుకెళ్ళగానే ఆ రావణి కాకేసి అన్నాడంట, అమ్మా ఇదిగో చక్కటి చేపలు పడ్డాయి, నువ్వు చక్కగా మసాలా అన్ని రెడీ చేయి, ఇవన్నీ రెడీ చేయని ఇవన్నీ చెప్తున్నాడంట. చెప్తుంటే ఆ చేప అంటుందంట, అదిగో చూసావా మసాలా కూడా రెడీ చేసేయమంటున్నాడు, అదిగో దాకట్రా అంటున్నాడు, ఇంకా దాకలో కూడా పడిపోబోతున్నాం, ఇంకా అయిపోయింది మన విశ్వాసం, ఇంకా ప్రార్థన అంటున్నావేంటి, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేంటి అని అంటుందంట. ఈ చేప మరలా చేప అంటుందంట, లేదు నా దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. మరలా విశ్వాసంతో మాట్లాడుతుందంట. ప్రేమిడి దేవుడు ఇలా మాట్లాడుతుండగా అదిగో దాకొచ్చింది, కత్తిపేట అక్కడ పెట్టింది, అదిగో కత్తిపేట వచ్చింది. ఇంకా మనం తీసుకెళ్ళి ఆ కత్తిపేట ముందెట్టిందంట. ఆవిడ ఆ బూడిదలో పెట్టిందంట. అదిగో బూడిదలో కూడా వచ్చాం, ఇంకా ఖచ్చితంగా మనం ఇంకా చనిపోవడమే తప్ప ఇంకొక కార్యం ఇంకోటి జరగడం మాత్రం లేదు, ఇంకా అయిపోయింది మన పని అనుకుంటుంటే ఈ చేప అంటదంట, లేదు విశ్వసించు, లేదు ప్రార్థించు, లేదు ధైర్యం కలిగి ఉండు, దేవుడు ఖచ్చితంగా కార్యము జరుగుతుంది అంటారా? చెప్పాలందరూ. మన దృష్టిలో అయితే జరగదు. ఇప్పటివరకు వాక్యం అన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది? ఇప్పుడు ప్రేమ ప్రార్థన అలా మాట్లాడుకుంటుండగా ఈవిడ కోద్దమ్మని ఎలా పట్టుకుందంట. ఈలోపు పైరుండి వర్షం మొదలైందంట. వర్షం మొదలవగానే ఈవిడ అందంట, ఈ చేపలు కూడా దేవుడు ఎరుగు, పరుగున మేడ మీదకి వెళ్ళింది. ఏం చేయడానికి? ఒడియాలు అన్ని పెట్టుకుందంట, ఎండాకాలం కదా, అవన్నీ పెట్టుకుందంట. ఇప్పుడు అన్ని తడిసిపోతారా బాబు, నీ చేపలు రెండు బుద్ధులు పెట్టింది, పైకి వెళ్ళింది. ఈ లోపు మోపైన వర్షం వచ్చిందంట. ఆ వర్షపు నీటితో ఏమైంది తెలుసా? నీటిలో కొట్టుకుపోయినాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అంటుందంట మగ చేప, నిజంగా మనం ఆరాధించే దేవుడు అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు, అరణ్యాలలో మార్గం కలిగేసే దేవుడు అని ఇప్పుడు మాట్లాడుతుందంట. అప్పుడు చేప అందంట, ఈ విషయం నాకు ముందే తెలుసు, ధైర్యంతో నువ్వు మాట్లాడాలి, కానీ అసాధ్యాలను కూడా దేవుడు ఏం చేయగలడు. ఈరోజు నీ నా నోటి మాటలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఈరోజు విశ్వాసంతో ప్రకటిస్తున్నామా? అది చూడండి ఎంత విశ్వాసాన్ని కనపరిచింది. ఆ విశ్వాసానికే దేవుడు మండుటండలో కూడా ఏం రప్పించాడు? వర్షం రప్పించాడు. నీ జీవితంలో కూడా దారులన్నీ మూసుకుపోయినా సరే, నీ జీవితంలో బయట పడలేని చిక్కుముడుల్లో ఈ కష్టాలను బయటకు వెళ్ళలేనని ఒకవేళ నీ ఎదుట చిక్కుముడులు లాంటి పరిస్థితులు ఉన్నా సరే, ఈ మధ్యాహ్నం విశ్వాసం నువ్వు మాట్లాడాలి, కానీ ధైర్యాన్ని నువ్వు మాట్లాడాలి, ప్రకటించాలి. కానీ నీకోసము అరణ్యాలలో కూడా మార్గాలు, ఎడారిలో త్రోవను కలిగజేసే దేవుడు ఆయన. అలాంటి దేవుని కలుగున నీవు నేను ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఈరోజు నీ జీవితంలో ఏ కష్టంతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ శ్రమతో వచ్చావు, నీ వ్యాపారం చిదుకుపోయి, నీ కుటుంబంలో బిడలు ప్రేమ ప్రతికూలతలో ఉండి, నీ జీవితంలో నువ్వు కోరిన రేవుకు నువ్వు నడిపించబడకుండా, నీ యొక్క అనారోగ్యాన్ని నేను వెంటాడుతూ ఈరోజు కంటి మీద కొనుక్కు లేకుండా నేను కన్నీరు పర్యంతం చేస్తూ ఉన్న ప్రతి కట్లను ఈరోజు మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. కానీ నీ మీద ఏలుబడి చేస్తున్న దానిని నీ కాళ్ళ క్రిందికి దేవుడు తీసుకురాబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుని కలగజేసి నీ దేవుడెవరో, నీ యొక్క నువ్వు నమ్ముకున్న దేవుడెవరో అన్యులు చూచి, ఇతరులు చూచి, నిజంగానే మీ దేవుడు గొప్ప దేవుడు, విడిచిపోలేదు, భీకరకారం చేశాడని అనేకుల నోట దేవుని నామ ఘనత కొరకే ఈరోజు శ్రమలో నిన్ను పెట్టాడు. ఆ శ్రమలో కృంగిపోయే వారంగా ఉండదు, కానీ ఆ శ్రమలో ధైర్యముతో, శ్రమలో మనం ఇంకా ప్రేమ అందుకని అంటాడు, మీ అమూల్యమైన విశ్వాసము శ్రమలకు నిలిచినదే, అది మనకు మహిమను తీసుకొస్తుందంట. కనుక శత్రువు అనుకుంటాడు శ్రమ పెడితే దేవునికి దూరం అవుతారని, కానీ వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ శ్రమే మనల్ని ఒక ఆయుధంగా మార్చేస్తుంది. ఆ శ్రమే మనల్ని ఒక అగ్ని కణముగా మారుస్తుంది. ఏ అపవాదం మన మీదకి వచ్చాడో అదే ఆయుధంతో మనం ఏం చేస్తుంది తెలుసా? ఆ శ్రమ ద్వారా చేయబడిన ఆయుధంతోనే వాడిని జయించే కృపను దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే మనం ధైర్యంగా ఉన్నప్పుడు. కనుక ఈరోజు నేను ఎలాంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నాం? యోబేలు గ్రంథకర్త అంటున్నాడు, భయపడకండి, సంతోషించి గొంతులు వేయండి, దేవుడు మీ పక్షమున గొప్ప కార్యాలు. కనుక రాగల దినాలలో మన జీవితంలో దేవుడు అట్టి భీకర కార్యములు, గొప్ప కార్యములు మనం ఊహించని, మనం అనుకుని భీకర కార్యం జరిగించి ఆయన నామాన్ని ఆయనే హెచ్చించుకోబోతున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.